ప్రతి ఒక్క ఆడపిల్ల తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. పెళ్ళైన వాళ్ళైనా కాని వాళ్ళైనా సరే మన ఆడవాళ్ళ జీవితంలో చదువుతో పాటు కంపల్సరీగా ఏదైనా ఒక పని వచ్చి ఉండాలండి. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ అయితే రావట్లేదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా ఇలాగే ఉందండి. నేను పీజీ వరకు చదివాను, కాకపోతే నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేనేం చేయలేకపోతున్నాను. నాకు డిగ్రీలోనే పెళ్ళి అయిపోయింది, తర్వాత నేను పీజీ డిస్కంటిన్యూ చేశానండి. అంతలోనే నేను కన్సీవ్ అయ్యాను, నాకు పిల్లలు పుట్టారు. అందువలన నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే చదువు మీదనే ఆధారపడి ఉండకూడదు ప్రతి ఒక్క ఆడపిల్ల. చదువుతో పాటు ప్రతి ఒక్కరు ఏదో ఒక పని నేర్చుకోవాలండి. టైలరింగ్ అయినా సరే, బ్యూటీషియన్ అయినా సరే, ఇంట్లో ఉండి చేసుకునే పనిని మనం నేర్చుకోవాలండి. ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవచ్చు, అలాగే హస్బెండ్ని కూడా చూసుకోవచ్చు కదండి. అలాగే పెళ్ళైన ప్రతి ఒక్క అమ్మాయికి మంచి భర్తనే రావాలని ఏం లేదు కదండి. కొంతమంది భర్తలు బాధ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు మనకంటూ ఏ ఆధారం లేకపోతే మన బతుకు వేస్ట్ అండి. చదువుకోవాలి, చదువుతో పాటే మనం ఇలా ఒక పని కూడా చేసుకోవాలి. అదృష్టం బాగుండి గవర్నమెంట్ జాబ్ వస్తే ఓకేనండి, రాకపోతే పరిస్థితి ఏంటండి. అందుకనేనండి నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫాలో కావండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వప్నశ్రీ స్వప్న. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ఖచ్చితంగా అయితే మనం ఏదో ఒక పని నేర్చుకోవాలండి. ఓకే అండి, బాయ్.